మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దిస్ ఇస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి. ఈరోజు డిసెంబర్ 22 రామానుజం బర్త్డే సెలబ్రేషన్స్ కళాశాలలో చాలా మహోన్నతంగా జరిగాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ కాలేజ్ అల్యూమిని అంటే అదే డిపార్ట్మెంట్లో చదివి ఇప్పుడు వివిధ స్థానాల్లో వాళ్ళు ఉన్నతంగా అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ఈరోజు ఆదివారం అయిన సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో చక్కటి రామానుజం మీద ఒక బుర్రకథలు కానీ, లేకపోతే ఏకపాత్ర అభినయాలు కానీ, లేకపోతే మ్యాథ్స్ మీద లాజిక్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉంది. మేము 2012-14 గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసాము. మాకు ఈ అవకాశం ఇచ్చింది అల్మిని అడ్మిన్ ముల్లా మాధవ్ గారు అండ్ జనరల్ సెక్రటరీ భార్గవ్ గారు, ఇంకా మిగిలిన సార్స్ అందరూ కూడా. మేము చాలా దూరం నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యాము. ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అల్మిని అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామానుజన్ బర్త్డే సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో పీజీ మ్యాథమెటిక్స్ చదువుకొని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులతో ఒక సమాగమనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే కాలేజీలో చదువుకొని లెక్చరర్స్గా పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా అతిథులుగా పిలవడం జరిగింది. ఈ సమావేశం చాలా చక్కగా జరిగింది. వచ్చిన పీజీ అలుమనీ వాళ్ళకి కాలేజీ జ్ఞాపకార్థం కాలేజీలో తయారైన స్టార్టప్ ద్వారా తయారైన ఒక జూట్ బ్యాగ్ మరియు రామానుజన్ బొమ్మ అంటే రామానుజన్ బర్త్డే జ్ఞాపకంగా ఒక మెమెంటోను ఇవ్వడం జరిగింది. అలాగే అతిథులను సత్కరించడం జరిగింది. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్వం 40 మంది విద్యార్థులు యాక్చువల్గా అయితే గ్రూప్లో 120 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. కానీ వివిధ ప్రదేశ బొంబాయి, బెంగళూరులో ఉండటం వల్ల ఇక్కడికి దగ్గరగా ఉంటూ రాగలిగే వాళ్ళు 40 మంది వచ్చారు. 40 మంది. వేదిక మీద ఉన్న గెస్టుల్లో ఒక 6 కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో కూడా 15 మందిలో 7 మంది ఇదే కాలేజీలో పీజీ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఈ రోజున రామానుజ జయంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న మ్యాథ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిపి మా భార్గవ్, సుధాకర్, అలాగే మన మూర్తి గారు వారి సారథ్యంలో వాళ్ళతో ఇక్కడ ఈ కాలేజీలో చదువుకున్న పీజీ విద్యార్థుల్ని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి, అలాగే ఇక్కడ చేసి రిటైర్డ్ అయిపోయిన లెక్చరర్స్ కూడా తీసుకొచ్చి కొన్ని ఈవెంట్స్ పెట్టి వాళ్ళకి రామానుజన్ యొక్క జీవిత చరిత్ర తెలియజేయడం కాకుండా రామానుజన్ ఆ కాలంలో మరింత టెక్నాలజీ లేని రోజుల్లో అంత కష్టపడి ఆయన మన భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విమడించిన సంగతులు వాళ్ళు తెలియజేసి వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపడం కోసం మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ రోజున డాక్టర్ రామచంద్ర గారు కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మరి వారన్నీ కూడా వినూత్నంగా చేయాలని చెప్పి మా ఉన్న లెక్చరర్స్ కానీ మాకు ఆల్యూమిని అసోసియేషన్ కూడా తెలియజేస్తుంటారు. అందులో భాగంగా రాష్ట్రంలోనే ఎక్కడా కూడా జరిగిన విధంగా ఇక్కడ చదువుకుని ఇక్కడే లెక్చరర్స్గా రిటైర్ అయిన వాళ్ళు వివిధ రంగాల్లో ఉద్యోగం చేస్తాం అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి మెమెంటోస్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆల్యూమిని అసోసియేషన్ వారికి మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రామానుజన్ గారు మరి అతి పిన్న వయసులోనే 15 సంవత్సరాల్లోనే మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. అది పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి గణిత శాస్త్రంలో ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించి మ్యాథ్స్లో అనేకమైన మెలకువలు కనిపెట్టడంలో ఆయన మేధాశక్తి ఎంతో ఇదంతా అందరికీ తెలిసిందే. కేవలం మేధావులందరూ కూడా తక్కువ వయసు మాత్రం జన్మిస్తారని నాకు ఇది ఒక నిదర్శనం. 32 సంవత్సరాలు మాత్రమే ఆయన బతకడం జరిగింది. 2012లో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు జాతీయ గణిత దినోత్సవంగా ఈ రోజుని ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.